రాజు వాళ్ళ ఇంటి ముందు ఉన్న పెరట్లో మంచి మంచి పూల మొక్కలు, పళ్ళ మొక్కలు పెంచేవాడు. రాజు వాళ్ళ పక్కింట్లో కొన్ని కోళ్ళు ఉండేవి. ఆ కోళ్ళు రోజు రాజు వాళ్ళ ఇంటికి వచ్చి మొక్కలన్నీ పాడు చేసేవి. రాజు పక్కింటి వాళ్ళతో, మీ కోళ్ళు మీ ఇంట్లోనే పెట్టుకోండి, అవి మా మొక్కలన్నీ పాడు చేసి పోతూ ఉన్నాయి అని రాజు అనేవాడు. ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. రాజు ఒకరోజు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక కోడిగుడ్డు తెచ్చి మొక్కల చాటున పెట్టాడు. పక్కింటాయన చూసేటట్టు ఆ కోడిగుడ్డును తీసి, అమ్మా, పక్కింటి కోడి ఈరోజు మన ఇంట్లోనే గుడ్డు పెట్టింది అని అరిచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది చూసిన పక్కింటాయన అద్దిరిపడ్డాడు. అరెరే, మా కోడి రోజు వాళ్ళ ఇంట్లో గుడ్డు పెడుతుందేంటి అని అనుకున్నాడు. ఆ రోజు నుండి వాళ్ళ కోళ్ళు రాజు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చూశారు కదా, చిన్నవాడైనా తెలివితో పెద్దవాడిని కూడా ఓడించగలిగాడు. కష్ట సమయంలో భయపడకుండా ఆలోచించి చర్య తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. తెలివి బలం కంటే గొప్పది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చిన్న కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.